అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 23-24 వచనములో దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించియునుట సాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నారు అని దేవుని గూర్చి వ్రాయబడినట్లుగా అతి మగోన్నతుడైన దేవునికి వరదూతలైన వర్ణించలేని మహాత్మ్యము గల దేవునికి, దివ్య లక్షణములు కలిగినటువంటి దేవునికి మహిమయు ఘనతయు కీర్తి ప్రభావములు యుగ యుగములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. యేసునాథుడు తెలియచేసినటువంటి మాట ఏమిటంటే, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో తిరిగి మరలా కడతానన్నారు. ఈ దేవాలయము వారు అనుకున్నారు యెరూషలేము దేవాలయం అనుకున్నారు. యెరూషలేము దేవాలయము 46 సంవత్సరాల కాలం కట్టారు. 46 సంవత్సరాల కాలం కట్టినటువంటి దేవాలయాన్ని 3 రోజుల్లో కడతానంటున్నారు, పడగొట్టమంటున్నారు. అసలు దేవాలయాన్ని పడగొట్టమంటం తప్పు. రెండోది 3 రోజుల్లో కట్టేస్తాను అనటం తప్పు. యేసయ్య మీద మోపిన నేరాలు ఇవే. పొంతి పిలాతు దగ్గర మాట్లాడిన మాటలు ఇవే. ఈయన దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో కడతాను అన్నారని. యేసునాథుడు చెప్పింది ఏమిటంటే, నా శరీరం అనే దేవాలయాన్ని, ఈ దేవాలయాన్ని పడగొట్టండి అంటే నన్ను మీరు చంపండి, 3 రోజుల్లో తిరిగి లేస్తాను. యేసునాథుడు ముందే చెప్పారు. ఈ ప్రపంచంలో ఎందరో మేధావులు చనిపోయారు, పండితులు చనిపోయారు, చక్రవర్తులు చనిపోయారు, రాజులు చనిపోయారు, సైంటిస్టులు చనిపోయారు, న్యాయ ఖగోళ భూగోళ శాస్త్రాలు తెలిసినటువంటి శాస్త్రవేత్తలందరూ చనిపోయారు. వారి యొక్క సమాధులు అలాగే ఉన్నాయి. 1000 సంవత్సరాలైనా కానీ, వందలాది సంవత్సరాలైనా కానీ వారి సమాధి చూచి వెళుతున్నారు. అయితే గమనించే మాట ఏమిటంటే, బైబిల్ గ్రంథాన్ని బట్టి మనము చూస్తే ఒకే సమాధి తెరువబడి ఉంది. ఆ తెరువబడినటువంటి సమాధి ఎవరిది అంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి సమాధి. బోలో యేసు మహారాజుకు మరణము గెల్చిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, మరణము చేతులు పైకెత్తి యేసు, మరణము ఓడెను జయ యేసు, పరమ బలము సగు జయ యేసు, పరమ బలము సగు జయ యేసు, శరణము నీవే జయ యేసు. లూకా వ్రాసినటువంటి సువార్తలో 24వ అధ్యాయం 5-6 వచనములు చూస్తే, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఆయన వినాలి. స్త్రీలైన వారు ఆయన సమాధి దగ్గరికి వచ్చి తెరవబడిన సమాధిని చూచి ఆశ్చర్యపడుచుండగా, తెల్లని వస్త్రములు ధరించిన వారు అంటే దేవదూతలు వారేమంటున్నారంటే, వీరు సజీవుడైన వానిని మృతులలో ఎందుకు వెదకుచున్నారు? ఆయన సజీవుడు, సమాధిలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన సమాధిలో లేరు. కొంతమంది ఈ రోజు వరకు కూడా యేసు ప్రభువారిని సమాధిలో ఉన్నట్టుగా
వారి జీవితాలు అనుకుంటూ ఆ రీతిగా ఉంటారు. యేసు వారిని సమాధిలోనే చూస్తారు కొంతమంది. ఆయన సజీవుడుగా నీ ముందు ప్రత్యక్షం అవ్వాలి. కానీ యేసు అంటే చాలా మంది ఏమంటారంటే మాకెవరూ లేరు, మేము దిక్కులేని వాళ్ళం అంటే నీవేమంటున్నావు? యేసు ప్రభు సమాధిలో ఉన్నారంటున్నావు. ఎవరూ లేరు కానీ యేసు లేరా? నన్ను అందరూ అన్ని విడిచినా ఎన్నడు విడువనట్టి ఎవరు కావలే? ఎవరు పోయినా ఏమి పోయినా యేసునకు యేసయుండు ఏమి కావలే? ఎవరు పోయినా ఏమి పోయినా యేసునకు యేసయుండు ఎవరు కావాలి? ఏమి కావాలి? చాలా మంది ఏమిటంటే నా జీవితము నాకింతే, నేనేం చేయలేను, నా వల్ల కాదు, అందరూ నన్ను చూచి నవ్వుతున్నారు. కానీ గమనించే మాట ఏమిటంటే యేసు సమాధిలో నుంచి లేచారనే విశ్వాసము నీకుంటే నీవేమంటావంటే నా కుటుంబం సమాధి అయిపోయినా కానీ నా కుటుంబాన్ని లేపగలిగినటువంటి శక్తిమంతుడని చెప్పి నీవు ఆయన వైపు చూస్తావు. బోలో యేసు మహారాజుకు. గనుక ఈ వచనాలను బట్టి మనము చూస్తే తెరవబడిన సమాధి, ఈ ప్రపంచంలో ఎవరి సమాధి తెరవబడలేదు. కానీ ఎవరైనా వచ్చయ్యా పలానా ఆయన కూడా లేచారయ్యా. అయితే నేను మాట అంటాను, ఆయన లేవక ముందు ఆయన చెప్పినటువంటి మాటలు లేఖనాలున్నాయా? ఏమైనా ఆధారాలున్నాయా? ఇప్పుడు యేసునాథుడు తిరిగి లేచే దాని కొరకు పాత నిబంధనల ఆధారాలు ఉన్నాయి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. యేసునాథుడట సమాధిలో ఆయన శరీరము కుళ్ళిపోలేదు. ఈ మాటలు ఎప్పుడో క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం దావీదు రాశారు. ప్రభునందు ప్రియులరా, యేసు వారి సమాధి ఖాళీ సమాధి, తెరవబడిన సమాధి. ఈరోజు నేను అడుగుతున్నాను, యేసు నీవెలాగూ చూస్తున్నావు? ఆయన సజీవునిగా చూస్తున్నావా? మృతునిగా చూస్తున్నావా? నేను దేవుణ్ణి నమ్మను, ఆయన చనిపోయారంటున్నావా? బైబిల్ గ్రంథములో కూడా చనిపోయి లేచిన వాళ్ళు ఉన్నారు. ఏలియా గారు ప్రార్థన చేయగా సారేపతు విధవరాలు కుమారుడు బ్రతికాడు. ఆ బ్రతికిన కుమారుడు కొంతకాలానికి చనిపోయాడు. అలాగే ఎలీషా గారు ప్రార్థన చేయగా షూనేమీయురాలు కుమారుడు బ్రతికాడు. కానీ కొంతకాలానికి మరలా చనిపోయాడు. ఎలీషా గారి సమాధి పక్కన సైనికుని సమాధి చేస్తుంటే ఎలీషా గారి ఎముక తగిలి ఆయన బ్రతికాడు సైనికుడు. కానీ కొంతకాలానికి ఆయన చనిపోయాడు. యేసు ప్రభువారు యాయిరు కుమార్తెను బ్రతికించారు. ఆమె కూడా కొంతకాలానికి చనిపోయింది. ఇప్పుడు లేరు కదా. విధవరాలు కుమారుడు ఒక్కడే కొడుకు చనిపోయాడు. సమాధుల స్థలానికి తీసుకెళ్తున్నారు. యేసు ముట్టి లేపారు. ఆయన కూడా కొంతకాలం చనిపోయాడు. 4వ రోజు యేసునాథుడు లేపారు. సమాధిలో నుంచి లాజర్ని, కొంతకాలం లాజరు జీవించాడు కొన్నేండ్లు, ఆ తర్వాత చనిపోయాడు. అలాగే బైబిల్లో తబితా లేక దోర్క అనబడే అమ్మాయి పేతురు గారు ప్రార్థించగా ఆమె బ్రతికింది. కొంతకాలానికి ఆమె చనిపోయింది. ఐతుకు అనబడేటువంటి ఆయన పౌలు గారు ప్రార్థించగా బ్రతికాడు. కొంతకాలానికి ఆయన చనిపోయాడు. కానీ బైబిల్లో చూస్తే యేసునాథుడు చనిపోయారు, తిరిగి లేచారు. ఇంకెప్పటికీ చావు లేదు, మరణము ఆయనకు లేదు. మరణాన్ని జయించినటువంటి వాస్తవాన్ని గుర్తించాలి. క్రైస్తవ విశ్వాసం ఏమిటంటే నేను ఆరాధించే దేవుడు సజీవుడు, నేను ఆరాధించే దేవుడు బ్రతికి ఉన్నవారు. ఆయన చనిపోయి తిరిగి లేచారు కనుక నా మనవి ఆయన వింటారు, నా మనవికి ఆయన సమాధానం ఇస్తారు. యేసు ప్రభువారు తెలియజేస్తూ చెప్పిన మాట ఏమిటంటే నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనయ్యున్నాను. బోలో యేసు మహారాజుకు. యేసునాథుడు సమాధిలో ఉన్నారా, లేచున్నారా?
నీవు నీ జీవిత కాలములో యేసునాథుని సమాధిలో పెట్టినట్లుగా లేనట్లుగా అందుకనే చాలా మంది ఏం మాట్లాడతారంటే, ప్రభుని నమ్మి చాలా సంవత్సరాలైనా కానీ అయ్యా నా జీవితం చాలా కోల్పోయినయ్యా, నేను చచ్చిపోతానయ్యా, నేను చనిపోవాలనే ఆలోచనకి రాలేదా, నాకెవరూ లేరు, నేను అంటే నువ్వు అంటున్నావంటే యేసు ప్రభుని నమ్మలేదు. ఇంక నీకు అర్థం కాలేదు. నీవేమనాలి? నాకు మనుషులు ఎవరూ లేరయ్యా, భర్త విడిచిపెట్టేశాడు, పిల్లలు విడిచిపెట్టేశారు, తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, అన్నదమ్ములు అక్క చెల్లెలు విడిచిపెట్టేశారు, కానీ నా కోసం చనిపోయి తిరిగి లేచిన నన్ను సృష్టించిన యేసు నాకున్నారు. ఆయన వైపు చూస్తూ నేను సంతోషంగా బ్రతికేస్తాను అని నీవు అనడం లేదంటే దేవునికి వచ్చిన అవగాహనకి లేదు. తెరవబడిన సమాధిని నువ్వు గుర్తు చేసుకోవట్లేదు. నా విమోచకుడు సజీవుడు అన్నారు యోబు, అలాగూ నీవు అనడం లేదు. కనుక ఈవేళ మీకు తెలియచేసే మాట ఏమిటంటే తెరవబడిన సమాధి. ఇక రెండవదిగా చూస్తే లూకాసు వార్త 24వ అధ్యాయము 30వ వచనము 31వ వచనాన్ని మనము చూస్తే, ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి గమనించే మాట ఏమిటంటే కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టారు. యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నారు ఇద్దరు శిష్యులు. వారిద్దరూ యేసు ప్రభుని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ రోజున ఇద్దరు అమ్మాయిలు కూర్చున్నా, ఇద్దరు అబ్బాయిలు కూర్చున్నా, ఇద్దరు స్త్రీలు కూర్చున్నా, ఇద్దరు పురుషులు కూర్చున్నా ఏదేదో మాట్లాడుకుంటారు. మంచి సంగతులు చాలా తక్కువ, కానీ వీళ్ళైతే యేసుని గురించి మాట్లాడుకుంటున్నారు. చాలా బాగుంది కదా. యేసు ప్రభువారు గూర్చి ఆయన బోధలు ఆయన కార్యాలు అన్ని మాట్లాడుకుంటుంటే జరిగిన కార్యం ఏంటంటే 15వ వచనములో చూస్తే వారు సంభాషించొచ్చు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. యేసు వారితో నడుస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, యేసునాథుడు మనకు దూరంగా ఉన్నారా దగ్గరగా ఉన్నారా? మాట్లాడుకునే వారితో యేసున్నారు. నేను మాట అంటాను, నువ్వు సరిగ్గా ప్రభుని నమ్మితే నీ ఇంట్లో 4 ఉన్నారు, మీ ఇంట్లో 5 మంది ఉంటారు. మీ ఇంట్లో 4 భార్య భర్త కుమారుడు కుమార్తె. మీ ఇంట్లో 5వ వారెవరంటే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. మీరిద్దరే వెళుతున్నారు, మీరు ప్రభు వైపు చూస్తే 3 ఉంటారు. అయితే ఈ అమ్మాయి శిష్యులు కూడా యేసునాథుడు వెళుతున్నారు, కానీ యేసు ప్రభుని వాళ్ళు గుర్తుపట్టలేదు. అంటే వాళ్ళ కన్నులు మూయబడ్డాయి. ఈరోజు అనేక మంది చర్చికి వస్తున్నారు, కానీ వారి కన్నులు మూయబడ్డాయి. 119వ దావీదు సంకీర్తన 18వ వచనములో చూస్తే, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచునట్లు నా కన్నులు తెరువుము. వినాలి, ఇక్కడ దావీదు అంటున్నారు, దేవా నా కన్నులు తెరవండి అంటే దావీదు గారి కన్నులు ఏమయ్యాయి? మూయబడ్డాయా? ఎన్ని పాటలు పాడారైనా, ఎన్ని రాగాలు తీశారైనా, ఎంతగా ప్రార్థించారైనా, అయినా గాని దావీదు అంటున్నారు, ఆశ్చర్యకరమైన సంగతుల కొరకు నా కన్నులు తెరవండి. ఈవేళ మీకు తెలియచేసే మాట, నీ కన్నులు తెరవబడితేనే నువ్వు దర్శనము చూస్తావు. తెరవబడేనో నా మనోనేత్రము, తెరవబడేను నా మనోనేత్రము, తెరవబడేను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా. బోలో యేసు మహారాజు. అందుకనే 7 మెట్లు ధ్యానంలో
మీరేం ప్రార్థన చేయాలంటే, దేవా మీరు మా మధ్యకు వచ్చినట్లుగా నేను ఆ స్పర్శ గ్రహించేటట్లు, మీరు వచ్చినట్లు చూచేటట్లు నా కన్నులు తెరవండి. దర్శనము కొరకు నా కన్నులు తెరవండి. ఈవేళ నీవు సిద్ధపడితే, నీ కన్నులు తెరవబడితే ప్రభువుని నువ్వు చూస్తావు. ప్రభు నీకు దూరంగా లేరు, దగ్గరగా ఉన్నారు. నువ్వు అనుకుంటావు, నేను చూస్తే నా కళ్ళు పోతాయేమో. నీతి సూర్యుడైన క్రీస్తు సూర్యుడినే చేసిన ఆయనకి ఎంత వెలుగుతూ ఉంటారు. కానీ దేవుణ్ణికి అలా కనబడరు. సూర్యకాంతి కంటే మించినట్లుగా అలా నీకు కనిపించరు. ఈ అమ్మాయి శిష్యుల మధ్య ఎలా నడిచారు? ఓ వ్యక్తిలాగా వెళ్ళారు. ఎవరో అనుకున్నారు, బాటసారి అనుకున్నారు. మగ్దలేనే మరియా యేసును చూచింది ఏమనుకుంది? తోటమాలి అనుకుంది. ఆ ప్రభు కనిపించారంటే చాలా సంతోషం, నెమ్మదిగా ఉంటుంది ప్రభు కనబడితే. 30-31 వచనాలు మనము చూస్తే, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి. ఎలా తెరవబడ్డాయి? రొట్టె విరిచిన తరువాత కన్నులు తెరవబడ్డాయి. అలాగే చాలా మంది కన్నులు సంస్కారము తీసుకున్న తర్వాత తెరవబడతాయి. సంస్కారము తీసుకున్న తర్వాత యేసయ్య శరీరాన్ని, యేసయ్య రక్తాన్ని తీసుకున్న తరువాత కన్నులు తెరవబడే రీతి. అలాగే మరి కొంతమంది వాక్యాన్ని వినగానే నా కన్నులు తెరవబడ్డాయి. లవోదికీయ సంఘముతో దేవుడు మాట్లాడచ్చు అన్నారు. నువ్వు గుడ్డివాడవు. నీవెవరవు? గుడ్డివాడవు. సంఘానికి కళ్ళున్నాయి. ఏ కళ్ళున్నాయి? సమాజాన్ని చూచే కళ్ళున్నాయి, కానీ దేవుని చూచే కళ్ళు లేవు. ఈ రోజు మీకు తెలియచేసేది ఏమిటంటే, మొదటిది తెరువబడిన సమాధి, రెండవది తెరువబడిన కన్నులు. ఇక మూడవదిగా చూస్తే లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనములో, అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సు తెరచి ఏమి తెరచి? మనస్సు తెరచి. ఎందుకు? లేఖనాలు గ్రహించేటట్లు మనస్సు తెరవాలి. మనసులోని అడ్డులను నొత్తిగించి మీ మనసు ప్రభువు నాకిచ్చి వెనుకాడకను రండి. మనసు ప్రభువు నాకిచ్చి వెనుకాడకను రండి. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కార చేతులు పైందు పరుగెత్తుకొని ప్రభువే మన విందు. మనసులోని అడ్డులన్నీ అంటే మనసంతా తెరవబడాలి. చాలా మంది చాలా సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తారు, కానీ మనస్సు తెరవబడదు. అందుకని ఎన్ని ప్రసంగాలు చెప్పినా కానీ వాడికి అర్థం కాదు. ఏమిన్నావు? ఏమీ లేదు. మీ ఇంటి పక్క వాళ్ళు మాట్లాడే మాటలు జాగ్రత్తగా వింటావు, కానీ వినదు ఏమిటంటే దేవుని మాటలు. అంటే వాటిని గుర్చినటువంటి రుచి ఇంకా తెలియదు. అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనములో, అప్పుడు లూదియాయను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిన తుయితైరా పట్టణ సురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక, పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం. హృదయము తెరిచెను లేక మనస్సు తెరిచెను. నీ హృదయము తెరవబడకుండా ఎన్ని ప్రసంగాలు విన్నా కానీ ప్రయోజనం లేదు. వాడు హృదయం తెరవబడి లేఖనముల్లో చెప్పబడిన మాటలు గ్రహించారు. తెరవబడినటువంటి మనస్సు లేక తెరవబడిన హృదయం. ఇక 4వదిగా చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నయు అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు వివరించి వినాలి. ఆ రోజుల్లో పేతురు గారు అనుకునేవారు యూదులకే సువార్త చెప్పాలి, అన్యులకు చెప్పకూడదు.
అన్యులంటే యూదులు కానివాడు. పేతురు గారు కూడా వారికి సువార్త వద్దనుకునేవారు. కానీ ఇక్కడ అన్య జనులకు కూడా సువార్త వినడానికి ద్వారము తెరవబడిందట. ద్వారం అంటే ఈ ద్వారం పేరేమిటంటే విశ్వాస ద్వారం. క్రీస్తు దగ్గరికి ఎవరైనా రావచ్చు. రమ్మనుచున్నారు నిన్ను ప్రభు యేసు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నారు. బోలో యేసు మహారాజుకు. విశ్వాస ద్వారం. ఎవరైనా యేసుని విశ్వసించవచ్చు. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము నుంచి 14 వరకు చూస్తే, క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరి మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. బలో యేసు మహారాజుకు. ఈ వచనములో కనబడేటువంటి రీతి ఏమిటంటే సువార్త ప్రకటించడానికి తెరవబడిన ద్వారం. మాసిదోనియాకు సువార్త ప్రకటించడానికి ద్వారం తెరవబడింది. మాసిదోనియాకు వెళ్ళారు. పౌలు గారితో ఉన్నవాళ్ళు అంటే సువార్తకి ద్వారాలు మూయబడి ఉంటాయి. కొన్ని చోట్ల సువార్త చెబితే ఇష్టం వచ్చినట్లుగా ఇబ్బంది పెడుతున్నారు. ఎన్ని చేసినా కానీ తెరవబడే ద్వారాలు తెరవబడతాయి. ఈ రోజు మిమ్మల్ని అడిగేది ఏమిటంటే మీ ఊరిలో సువార్త ద్వారం తెరవబడిందా? దేవుని నమ్మిన నీవు నీ ఊరికి సువార్త తీసుకెళ్లేటట్లుగా మీ ఇంటి దగ్గర ఎప్పుడైనా ప్రార్థన జరిగిందా? సువార్త ద్వారం మీ ఊర్లో తెరవబడిందా? సువార్త ద్వారం తెరవబడితే లక్షలాది మంది యేసుని నమ్మేస్తారు. అపోస్తలుల కార్యాలు 7:56 వచనములో ఆకాశం తెరవబడి మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి చూచుచున్నానని చెప్పాను. ఈ వచనములో చూస్తే తెరవబడిన ఆకాశం. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపే టైంలో ఆయన అంటున్నారు, ఆకాశం తెరవబడింది, నేను ప్రభువును చూస్తున్నాను. నీకు కూడా దేవుడు ఆకాశము తెరిచి ఎన్నో చూపిస్తారు పరలోకమందున్నవి. తెరవబడిన ఆకాశము. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనములో ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. తెరవబడిన తలుపు తెరిచి యోహాను గారికి పరలోకములో ఏముందో చూపించారు. నేను 7 విషయాలు చెప్పాను. మొదటిది చెప్పండి, తెరవబడిన సమాధి. 2 తెరవబడిన కన్నులు. 3 తెరవబడిన మనస్సు. 4 తెరవబడిన విశ్వాస ద్వారం. 5 తెరవబడిన సువార్త ద్వారం. 6 తెరవబడిన ఆకాశం. 7 తెరవబడిన తలుపు. ఈ 7 అంశాలు విన్నవారులారా, ఆఖరిగా ఓ మాట చెప్తున్నాను. నీ హృదయము తెరిస్తే నీ లోపలికి యేసు రావటానికి సిద్ధంగా ఉన్నారు. నేను మాట అడుగుతున్నాను, అన్నము తిన్నవాడికి కడుపు నిండినోడికి నిండినట్లుగా తెలుస్తుందా తెలీదా? నీవు తింటే నీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. యేసు ప్రభు నీలో ఉంటే నీకు తెలుస్తుంది, నీలో లేకపోతే నీకు తెలుస్తుంది. ఈరోజు నీ హృదయాన్ని తెరిచి యేసుని రమ్మని పిలు. బాప్తీసం ఎందుకంటే నీ పాపాలు పోవడానికి. పాపాలు పోతే యేసు నీలోకి వస్తారు. ఇవాళ వాక్యాన్ని వినేవారులారా, నీ హృదయాన్ని తెరిచావా? హృదయం తెరవబడిన వ్యక్తి ఆయన పాద సన్నిధి విడిచిపెట్టరు.
రోజుకి 1 గంట సేపైనా మోకాళ్ళపై ఉండి ప్రార్థనలో ఉండాలి, దైవ సన్నిధిలో కనిపెట్టాలి. రోజుకి 5 అధ్యాయాలైనా బైబిల్ చదవాలి. అప్పుడు నీకు దేవుడు ఆకాశాన్ని తెరిచి ఎన్నో చూపిస్తారు. తలుపు తెరిచి అనేక మర్మాలు దేవుడు నీకు బయలుపరుస్తారు. ఈ మాటలు దేవుడి మేలో పదిలము చేయాలని ఆశిస్తూ, సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమందు లేచిన ప్రభు, పరమునకు వెళ్ళిన ప్రభు మన కోసం ఆకాశ మండలానికి రాబోతున్నారు. పరిశుద్ధుల్ని తీసుకెళ్ళటానికి యేసు వస్తున్నారు. హృదయము తెరిచిన వారిని తీసుకెళ్ళటానికి యేసు రాబోతున్నారు. యేసు రాకడికి రెడీగా ఉండు.